ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వైర్లెస్ మౌస్ని ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. నేను లాగిటెక్ మౌస్ యూస్ చేస్తున్నాను. మనకి మౌస్ బ్యాక్ డోర్ ఉంటుంది. ఈ డోర్ ఓపెన్ చేసాము అంటే ఇక్కడ బ్యాటరీ కనబడుద్ది. మనకి బ్యాటరీ కూడా అయిపోతూ ఉంటది. అయిపోయినప్పుడు కొత్త బ్యాటరీ వేసుకోవాలి. అలాగే దీని పక్కనే యూఎస్బి రిసీవర్ ఉంటుంది. ఇది మనం మన ల్యాప్టాప్ యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేయాలి. నేను డోర్ నార్మల్గా క్లోజ్ చేసేస్తున్నా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. మనం ఇప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, లేదంటే యూఎస్బి రిసీవర్ కనెక్ట్ చేసిన తర్వాత అయినా మనం మౌస్ లో ఆన్ బటన్ ఆన్ చేయాలి. మనం ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయక్కర్లేదు. మన యూఎస్బి రిసీవర్ కనెక్ట్ చేయడం నార్మల్ గా మన వైర్లెస్ మౌస్ రన్ అయిపోద్ది. మీకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇందాక మనం ఆన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. లేదంటే మనకి బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది, తొందరగా బ్యాటరీ అయిపోద్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి పెన్ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ ని ఎలా డిలీట్ చేయాలి, అలాగే పెన్ డ్రైవ్ ని ఎలా ఫార్మాట్ చేయాలి అన్నది చూద్దాం. మీరు దిస్ పీసీ ఓపెన్ చేశారనుకోండి, మీకు నార్మల్ గా ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయో ఆ డ్రైవ్స్ కనబడతాయి. అదే మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు అంటే ఒక అడిషనల్ డ్రైవ్ ఆటోమేటిక్ గా యాడ్ అవుద్ది. ఈ డ్రైవ్ ఓపెన్ చేసాము అంటే ఇందులో నాకు మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్ లో నాకు కొన్ని మూవీస్ వరకు నాకు అవసరం లేదు అంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ అన్నాం అనుకోండి, మనకి రీసైకిల్ బిన్ లోకి వచ్చుద్ది. దాని స్టోరేజ్ వచ్చేటప్పటికి సి డ్రైవ్ లోకి వచ్చుద్ది. నాకు అసలు నా ల్యాప్టాప్ లో కానీ పీసీలో కానీ ఈ మూవీస్ అసలు ఉండకూడదు, పర్మనెంట్ గా డిలీట్ అవ్వాలి అంటే షిఫ్ట్ డిలీట్ యూస్ చేశారనుకోండి, మనకి పర్మనెంట్ గా డిలీట్ అయిపోతాయి. పర్మనెంట్ గా డిలీట్ చేయమంటారా అని అడుగుతుంది. ఎస్ అంటున్నా. ఇప్పుడు మీరు రీసైకిల్ బిన్ లోకి వెళ్ళి చూసినా మీకు ఆ ఫైల్స్ కనబడవు. ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోవాలి అంటే కంట్రోల్ ఏ అన్నాము అంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. షిఫ్ట్ డిలీట్ అన్నాము అంటే డిలీట్ అయిపోతాయి. ఇలా కాదు, నాకు ఈ పెన్ డ్రైవ్ ఫార్మాట్ అవ్వాలి అంటే పెన్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఫార్మాట్ అని ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను ఏ సెట్టింగ్స్ మార్చట్లేదు. మీకు పెన్ డ్రైవ్ లో ఎక్కువ స్టోరేజ్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో క్విక్ ఫార్మాట్ యూస్ చేయండి. అలా కాకుండా కొన్ని ఫైల్సే ఉన్నాయి అనుకోండి, ఇక్కడ క్విక్ ఫార్మాట్ దగ్గర మార్క్ తీసి స్టార్ట్ అన్నారు అంటే మనకి పర్ఫెక్ట్ గా ఫార్మాట్ అవుద్ది. మనకు ఒక్కొక్కసారి క్విక్ ఫార్మాట్ లో ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టైం మీరు పెన్ డ్రైవ్ ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వకపోవచ్చు. అప్పుడు మళ్ళీ మీరు క్విక్ ఫార్మాట్ దగ్గర మార్క్ తీసి ఫార్మాట్ చేయాల్సి వస్తుంది. నాకైతే ఎక్కువ జీబీఏ ఉంది, క్విక్ ఫార్మాట్ దగ్గర మార్క్ పెట్టి స్టార్ట్ అంటున్నా. ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది, పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా అంతా ఎరేజ్ అయిపోద్దంట. నాకైతే ఈ డేటా అవసరం లేదు, ఎరేజ్ అయిపోయినా పర్లా, ఓకే అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకు ఫార్మాట్ కూడా ఎక్స్ప్రెస్ లో అయిపోద్ది. నాకు ఫార్మాట్ కంప్లీట్ అని మెసేజ్ వచ్చింది కదా, ఓకే అనండి, క్లోజ్ అంటున్నా. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ లోకి వెళ్ళి చూసినా మనకి ఫైల్స్ అన్ని ఎరేజ్ అయిపోయి ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన డెస్క్టాప్ మీద మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ వచ్చేలాగా ఎలా సెట్ చేయాలో చూద్దాం. దీనికోసం స్టార్ట్ లోకి వెళ్తున్నా. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ లో కొన్నే కనబడతాయి. మీకు అన్ని యాప్స్ కనబడాలి అంటే ఇక్కడ ఆల్ యాప్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సపోజ్ నాకు ఫోటోషాప్ డెస్క్టాప్ మీదకి రావాలనుకోండి, దీని మీద వన్ టైం క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు మీరు చూసారు అంటే మనకి ఫోటోషాప్ షార్ట్ కట్ లో వచ్చింది. ఇలాగా మీకు ఏది కావాలి అన్నా స్టార్ట్ లో ఆల్ యాప్స్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన దాని మీద లెఫ్ట్ మౌస్ బటన్ తో వన్ టైం క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. ఒకవేళ మీకు వద్దు అంటే సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ అన్నాము అంటే డిలీట్ అయిపోద్ది. ఇది మనకి టెంపరీగా డిలీట్ అవుద్ది. మీరు ఆల్ యాప్స్ లోకి వెళ్ళారు అంటే మీకు ఫోటోషాప్ నార్మల్ గానే కనబడిపోద్ది. అలాగే డెస్క్టాప్ మీద షార్ట్ కట్ లో తెచ్చుకున్నాం కదా, వీటిని మనం టాస్క్ బార్ మీదకి సెట్ చేసుకోవాలి అన్న టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము అంటే టాస్క్ బార్ మీదకి వచ్చేస్తాయి. ఒకవేళ వద్దు అంటే ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేసాము అంటే రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు దిస్ పీసీ రీసైకిల్ బిన్ ఈ రెండు కనబడట్లా. మనం విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడం మనకు ఒక్కొక్కసారి దిస్ పీసీ రీసైకిల్ బిన్ ఐకాన్స్ కనబడవు. ఈ టైంలో వీటిని మనం తెచ్చుకోవాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేయండి.
ఇందులో ఇక్కడ థీమ్స్ అని కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళండి. కిందకు వచ్చారు అంటే ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం 5 వరకు డెస్క్టాప్ మీదకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ పీసీ, రీసైకిల్ బిన్, యూజర్ ఫైల్స్, కంట్రోల్ ప్యానల్, నెట్వర్క్. ఈ 5 వీటిల్లో నాకు దిస్ పీసీ, రీసైకిల్ బిన్ ఈ రెండే కావాలి. ఈ రెండింటి దగ్గర మార్కులు పెట్టి అప్లై, ఓకే. డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఈ రెండు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం యూట్యూబ్ స్క్రీన్ వైట్ కలర్ లో కనబడుతుంది కదా, దీన్ని మనం డార్క్ మోడ్ లోకి మార్చుకోవచ్చు. అది ఎలా అంటే, నేను youtube.com లోకి వచ్చాను, అలాగే మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యా. మీరు కూడా ఖచ్చితంగా సైన్ ఇన్ అయితేనే ఈ ఆప్షన్ సెట్ చేసుకోవడం ఉంటుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఎపీరియన్స్ దగ్గర డివైస్ థీమ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డార్క్ థీమ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయడం ఇక్కడ ఉన్న స్క్రీన్ అంతా ఆటోమేటిక్ గా బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోద్ది. మీకు మళ్ళీ నార్మల్ గా వైట్ స్క్రీన్ కావాలి అంటే ఇదే ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎపీరియన్స్ డార్క్ థీమ్ దగ్గర డివైస్ థీమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లైట్ థీమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విండోస్ 11లో మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ షార్ట్ కట్స్, అలాగే చాలా మందికి తెలియని హిడెన్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ బేసిక్స్ దగ్గర నుంచి చెప్తున్నాను. మనకి ఇక్కడ స్టార్ట్ ఉంటది కదా, ఈ స్టార్ట్ మనం ఓపెన్ చేయాలి అంటే కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ బటన్ ప్రెస్ చేశారు అంటే మనకి స్టార్ట్ ఓపెన్ అవుద్ది. మళ్ళీ క్లోజ్ చేయాలి అంటే అదే విండోస్ బటన్ మళ్ళీ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోద్ది. సెకండ్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి మనం రన్ లోకి వెళ్ళాలి అంటే సర్చ్ లో రన్ అని టైప్ చేస్తాం కదా, ఇలా కాకుండా విండోస్ ఆర్ అన్నాము అంటే రన్ ఓపెన్ అయిపోద్ది. ఇందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ సెర్చ్ చేసి డైరెక్ట్ గా ఇక్కడి నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను, ఓకే అన్నాను అంటే నాకు నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ నాకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ సైజెస్ పెంచుకోవాలి అంటే మనం నార్మల్ గా అయితే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూ లో ఇక్కడ లార్జ్ ఐకాన్స్ అన్నాము అంటే ఈ ఐకాన్ సైజ్ పెరిగిపోద్ది. ఇందులో మనకి మీడియం, స్మాల్ ఐకాన్స్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన సైజ్ లో సెట్ చేసుకోవచ్చు. ఇది మనం షార్ట్ కట్ లో యూజ్ చేయాలి అంటే Ctrl+Shift+1 ప్రెస్ చేసాము అంటే, Ctrl+Shift+2 ప్రెస్ చేసాము అంటే కొంచెం సైజ్ తగ్గుద్ది, Ctrl+Shift+3 ప్రెస్ చేసాము అంటే ఇంకా సైజ్ తగ్గుద్ది. ఇంకా మీకు చిన్న సైజ్ కావాలి అంటే Ctrl+Shift+4 ప్రెస్ చేసాము అంటే మరి చిన్న సైజ్ లో వచ్చుద్ది. నాకైతే Ctrl+Shift+3 సరిపోద్ది. ఈ షార్ట్ కట్ కి ఆల్టర్నేటివ్ గా ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, పైకి మూవ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్ని సైజ్ పెరిగిపోతాయి. మళ్ళీ కిందకు స్క్రోల్ చేశారు అంటే సైజ్ తగ్గిపోతాయి. నెక్స్ట్ అలాగే నాకు టాస్క్ బార్ మీద ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, మొత్తం ఎన్ని ఐకాన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఫోటోషాప్ ఉంది, సెకండ్ క్లిప్ చాంప్ ఉంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇక్కడ మనకి 5 వరకు ఉన్నాయి. సపోజ్ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుద్ది కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. గూగుల్ క్రోమ్ 5th ప్లేస్ లో ఉంది కాబట్టి విండోస్ బటన్ హోల్డ్ చేసి 5 అన్నారు అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిపోద్ది. విండోస్ బటన్ హోల్డ్ చేసి 3 అన్నాము అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిపోద్ది. విండోస్ టీ అంటున్నా, మనకి విండోస్ టీ ప్రెస్ చేశారు అంటే మనకి సెలక్షన్, మనకి టాస్క్ బార్ మీద ఫోటోషాప్ సెలెక్ట్ అయింది. నాకు ఫోటోషాప్ కాదు, ఇక్కడ ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ అవ్వాలనుకోండి, కీబోర్డ్ లో యారో కీస్ ఉంటాయి కదా, మనం రైట్ యారో 1 టైం క్లిక్ చేసాము అంటే 1 టైం మూవ్ అవుద్ది. ఇలా మీరు ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ రైట్ సైడ్. అదే మీకు లెఫ్ట్ సైడ్ కావాలి అంటే లెఫ్ట్ యారో 1 టైం క్లిక్ చేస్తే 1 టైం మనం ఇలా క్లిక్ చేస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తాం. ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ మీదకి వచ్చాను, కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మీకు కొన్ని ట్యాబ్స్ ఓపెన్ అయి ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసా, నెక్స్ట్ దిస్ పీసీ ఓపెన్ చేసా, ఇక్కడ నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది, ఇది కూడా ఓపెన్ చేసా. మనకి విండోస్ 11 లో ఇక్కడ ఒక బటన్ ఉంటది, ఈ బటన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఎన్ని విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయో అన్ని విండోస్ కనబడతాయి. మీరు ఏ విండోలోకి వెళ్ళాలి అంటే ఆ విండో మీద క్లిక్ చేశారు అంటే ఆ విండోలోకి వెళ్ళిపోతారు. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Alt Tab ప్రెస్ చేస్తున్నా, ఇలా Alt Tab ప్రెస్ చేయగానే ఇక్కడ ఉన్న విండోస్ అన్ని కనబడతాయి. మీకు కావాల్సిన విండో మీద క్లిక్ చేయడం మనకి అది ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ నాకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అయ్యి ఉంది కదా, ఇది క్లోజ్ చేయాలి అంటే షార్ట్ కట్ Alt F4, మన ఫంక్షన్ కీస్ లో F4 ఉంటది కదా, ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి F4 అన్నారు అంటే క్లోజ్ అయిపోద్ది. దీనికి ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+W.
నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఉన్న విండోస్ అన్ని మినిమైజ్ అయిపోవాలనుకోండి, దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ డి అనగానే అన్ని మినిమైజ్ అయిపోతాయి. మళ్ళీ మీకు ఓపెన్ అవ్వాలి అంటే మళ్ళీ విండోస్ డి అన్నారు అంటే నార్మల్ గా వచ్చేస్తాయి. నెక్స్ట్ కీబోర్డ్ లో విండోస్ హెచ్ అన్నాం అనుకోండి, స్పీచ్ టు టెస్ట్ ఓపెన్ అవుద్ది. మీ దగ్గర ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉన్నా, ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఉన్నా, ఏ సాఫ్ట్వేర్ లోకైనా వెళ్ళి మీరు ఇక్కడ ఉన్న స్పీచ్ టు టెస్ట్ యూస్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసి మీకు ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి, మైక్రోఫోన్ పెట్టుకొని మాట్లాడడమే. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని మీరు మాట్లాడారు అనుకోండి, ఆ మాట్లాడింది మనకి టెస్ట్ రూపంలో వచ్చేసుద్ది. నెక్స్ట్ అలాగే కీబోర్డ్ లో విండోస్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేశారు అంటే మనకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఉన్న స్క్రీన్ మొత్తం నాకు స్నాప్ షాట్ కావాలనుకోండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం ఇదంతా నాకు స్క్రీన్ షాట్ అయ్యి మై పిక్చర్స్ లో ఉంటది. మనకి మై పిక్చర్స్ ఎక్కడ ఉంటది, దిస్ పీసీ ఓపెన్ చేశారు అనుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్ అని ఉంటది కదా, పిక్చర్స్ లోకి వెళ్ళారు అంటే ఇక్కడ స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ కనబడుద్ది. ఇది ఓపెన్ చేశారు అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ క్లోజ్ చేసిన ఈ స్క్రీన్ షాట్ లో మొత్తం మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం ఫుల్ స్క్రీన్ వాడాం. అదే మీరు రెక్టాంగులర్ అన్నారు అనుకోండి, మీకు కావాల్సినట్టుగా ఒక బాక్స్ డ్రా చేయడమే. మీరు ఎక్కడ దాకా డ్రా చేశారో అక్కడ వరకు స్క్రీన్ షాట్ వచ్చేసుద్ది. మనం మొత్తం కలిపి ఒకేసారి చూద్దాం. మళ్ళీ షార్ట్ కట్ లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఫ్రీ ఫామ్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకోవచ్చు. మీరు ఎలా అయితే డ్రా చేస్తారో ఆ లోపల ఉన్నదంతా మనకి స్క్రీన్ షాట్ కింద వచ్చుద్ది. ఇలాగ మనం స్నాప్ షాట్స్ డిఫరెంట్ మెథడ్స్ లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తున్న మనకి టాస్క్ మేనేజర్ వచ్చుద్ది. అసలు ఈ టాస్క్ మేనేజర్ ఎలా యూజ్ అవుద్ది అంటే, మీరు ఏమైనా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు మీ పీసీ గానీ మీ ల్యాప్టాప్ గానీ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, మీరు మౌస్ తో మూవ్ చేద్దాం అనుకున్నా మూవ్ అవ్వట్లా. ఈ టైంలో ఈ టాస్క్ మేనేజర్ బాగా యూజ్ అవుద్ది. ప్రెసెంట్ మీరు ఏమేమి ఓపెన్ చేశారో అవన్నీ ఇక్కడ కనబడతాయి. మీకు దేని వల్ల స్ట్రక్ అయ్యింది అన్నది ఐడియా ఉంటే సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి అండ్ టాస్క్ అన్నాము అంటే అది రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అవడమే కాదు, మీరు షట్ డౌన్ చేయకుండా మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ నార్మల్ గా రన్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మనం మినిమైజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మినిమైజ్ చేస్తాం కదా, అలాగే మ్యాక్సిమైజ్ చేయాలి అంటే ఈ మధ్యలో బటన్ యూస్ చేస్తాం. ఈ మినిమైజ్ కి మ్యాక్సిమైజ్ కి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. కీబోర్డ్ లో విండోస్ బటన్ హోల్డ్ చేసి డౌన్ ఏరో 1 టైం క్లిక్ చేశారు అనుకోండి, మినిమైజ్ అవుద్ది. మీకు ఇంకా మినిమైజ్ అవ్వాలి అంటే మళ్ళీ అదే షార్ట్ కట్ యూస్ చేసిన విండోస్ బటన్ హోల్డ్ చేసి డౌన్ యారో, నాకు శాంతం మినిమైజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మ్యాక్సిమైజ్ అవ్వాలి అంటే విండోస్ బటన్ హోల్డ్ చేసి అప్ యారో 1 టైం క్లిక్ చేశారు అంటే మ్యాక్సిమైజ్ అవుద్ది. నాకు పూర్తిగా మ్యాక్సిమైజ్ అవ్వాలి అంటే విండోస్ బటన్ హోల్డ్ చేసి మళ్ళీ అప్ యారో ప్రెస్ చేస్తున్నాను, నాకు పూర్తిగా మ్యాక్సిమైజ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇక్కడ యుఆర్ఎల్ లోకి వెళ్ళాలనుకోండి, మనం ఇలా క్లిక్ చేసి యుఆర్ఎల్ లోకి వెళ్తాం కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. కంట్రోల్ ఎల్ ప్రెస్ చేసినా మనం యూఆర్ఎల్ లోకి వెళ్తాం. నెక్స్ట్ అలాగే మీరు ఏమైనా ఫోల్డర్ గానీ ఫైల్ గానీ దేనికైనా రీనేమ్ చేయాలి అంటే షార్ట్ కట్ వచ్చేటప్పటికి సపోజ్ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో F2 అన్నారు అనుకోండి, మనకి రీనేమ్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇదే ఫంక్షన్ కీస్ లో మనకి F5 ఉంటది కదా, F5 1 టైం ప్రెస్ చేశారు అంటే 1 టైం రీఫ్రెష్ అవుద్ది. అసలు ఈ రీఫ్రెష్ ఎందుకు యూజ్ చేస్తాం, మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ స్లో అనిపిస్తే ఈ రీఫ్రెష్ యూజ్ చేస్తాం. ఈ రీఫ్రెష్ మీకు షార్ట్ కట్ కాకుండా నార్మల్ గా కావాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ రీఫ్రెష్ అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేసి రీఫ్రెష్ చేయొచ్చు. మీరు F5 బటన్ 1 టైం క్లిక్ చేస్తే 1 టైం రీఫ్రెష్ అవుద్ది. మీరు ఆ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నా మనకి చాలా టైమ్స్ రీఫ్రెష్ అవుద్ది. నెక్స్ట్ కీబోర్డ్ లో విండోస్ ఎల్ ప్రెస్ చేశారు అనుకోండి, మనం లాగిన్ స్క్రీన్ దగ్గరికి వెళ్తాం. అక్కడ మీరు జీమెయిల్ అకౌంట్ తో మళ్ళీ సైన్ ఇన్ అవ్వడమే. నెక్స్ట్ మనం షట్ డౌన్ చేయాలి అంటే స్టార్ట్ లోకి వచ్చి ఇక్కడికి వచ్చి షట్ డౌన్ చేస్తాం కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ ఎక్స్ అన్నారు అంటే ఇక్కడికి వెళ్తారు. ఇప్పుడు నేను ఏ బటన్ మీద నా ఫింగర్ లేదు, నెక్స్ట్ యూ ప్రెస్ చేయండి, మళ్ళీ యూ అన్నారు అంటే షట్ డౌన్ అయిపోద్ది. నేనైతే షట్ డౌన్ చేయట్లా. నెక్స్ట్ రీస్టార్ట్ కూడా షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి విండోస్ బటన్ హోల్డ్ చేసి ఎక్స్ప్రెస్ చేశారు అంటే మళ్ళీ ఇక్కడికే వస్తారు. కీబోర్డ్ లో యూ అన్నారు అంటే నెక్స్ట్ ఆర్ అన్నారు అంటే రీస్టార్ట్ అయిపోద్ది. షట్ డౌన్ కి రీస్టార్ట్ కి బటన్స్ క్రియేట్ చేసి అవి మనం టాస్క్ బార్ మీద పెట్టుకోవచ్చు. షట్ డౌన్ బటన్ మీద క్లిక్ చేయగానే షట్ డౌన్ అయిపోద్ది, రీస్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే రీస్టార్ట్ అయిపోద్ది. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో. ఇది ఎలా చేయాలో చెప్తున్నాను. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఈ న్యూ లో షార్ట్ కట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ
షట్ డౌన్ స్పేస్ ఇచ్చి -s. ఈ ఐఫెన్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో పైన మనకి నెంబర్స్ ఉంటాయి కదా, 0 పక్కన ఉంటుంది, మళ్ళీ స్పేస్ ఇస్తున్న -t, మళ్ళీ స్పేస్ ఇస్తున్న 1. నెక్స్ట్ అంటున్నా నాకు ఇక్కడ షట్ డౌన్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి, దానికోసం డైరెక్ట్ గా టైప్ చేసేస్తున్నా, షట్ డౌన్ ఇచ్చి ఫినిష్ అంటున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే షట్ డౌన్ బటన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ రీస్టార్ట్ బటన్ క్రియేట్ చేస్తున్నా, రైట్ క్లిక్ చేసి న్యూ లో షార్ట్ కట్ ఇక్కడ షట్ డౌన్ స్పేస్ ఇచ్చి ఇక్కడ -r, మనం రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ స్పేస్ ఇచ్చి -t 1. నెక్స్ట్ అంటున్నా ఇక్కడ నాకు నేమ్ వచ్చేటప్పటికి రీస్టార్ట్ ఫినిష్ అంటున్నా. ఈ బటన్స్ కి మనం ఐకాన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ నేను షట్ డౌన్ బటన్ కి ఐకాన్ అప్లై చేస్తున్నా. షట్ డౌన్ బటన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రాపర్టీస్ లో ఇక్కడ షార్ట్ కట్ ఉంటది, షార్ట్ కట్ లో చేంజ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫాల్ట్ ఐకాన్స్ ఉంటాయి, ఇందులో మీకు కావాల్సిన ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. నాకు షట్ డౌన్ కి ఈ ఐకాన్ కావాలి, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. నెక్స్ట్ అప్లై ఓకే. ఇక్కడ నాకు షట్ డౌన్ కి ఐకాన్ మారిపోయింది కదా, నెక్స్ట్ రీస్టార్ట్ కూడా ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ షార్ట్ కట్ లో చేంజ్ ఐకాన్. నాకు రీస్టార్ట్ కి వచ్చేటప్పటికి ఇందులో మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు, నాకైతే ఇది కావాలి, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అప్లై ఓకే. నెక్స్ట్ ఈ షట్ డౌన్ రీస్టార్ట్ బటన్స్ మనకి టాస్క్ బార్ మీదకి రావాలనుకోండి, ఫస్ట్ షట్ డౌన్ బటన్ ని టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా, నెక్స్ట్ రీస్టార్ట్ బటన్ ని. ఇప్పుడు మీరు ఈ షట్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ షట్ డౌన్ అయిపోద్ది. ఈ రీస్టార్ట్ మీద క్లిక్ చేశారు అంటే రీస్టార్ట్ అయిపోద్ది. నాకు డెస్క్టాప్ మీద టాస్క్ బార్ మీద రెండింటి మీద అవసరం లేదు, నాకు టాస్క్ బార్ మీద ఉంటే చాలు అంటే డెస్క్టాప్ మీద ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేశారు అంటే ఈ రెండు డిలీట్ అయిపోతాయి, మనం టాస్క్ బార్ మీద యూస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి విండోస్ 11 లో డార్క్ థీమ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ప్రెజెంట్ మనకి వైట్ థీమ్ రన్ అవుతుంది, అందుకే వైట్ కలర్ లో కనబడుతుంది. మీరు డార్క్ థీమ్ అప్లై చేయాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ పర్సనలైజ్ అని ఉంది కదా, పర్సనలైజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేశారు అంటే చూజ్ యువర్ మోడ్ దగ్గర లైట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే డార్క్ కూడా కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం ఇక్కడ ఉన్న స్క్రీన్ మొత్తం డార్క్ కలర్ లో చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ దీని కింద అబ్జర్వ్ చేశారు అంటే ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అని ఉంటది, ఇది ఆన్ చేసుకొని ఉంచుకోవడం వల్ల కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో వచ్చుద్ది. ఒకవేళ ఇది ఆఫ్ చేశారు అనుకోండి, మనకి గ్లాస్ ఎఫెక్ట్ పోయి నార్మల్ గా ఒక కలర్ రన్ అవుద్ది. నాకైతే కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో కూడా కావాలి, దానికోసం ఆన్ చేసా. మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్స్ కూడా కొంచెం గ్లాస్ టైప్ లో హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు దిస్ పీసీ ఓపెన్ చేసినా, మీరు ఏ డ్రైవ్ లోకి వెళ్ళినా కూడా మనకి డార్క్ థీమ్ రన్ అవుద్ది. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తున్నా, పర్సనలైజ్ సెట్టింగ్స్. మీరు ఈ పర్సనలైజ్ సెట్టింగ్స్ లోకి రాగానే ఇక్కడ మనకి కొన్ని డిఫాల్ట్ థీమ్స్ ఉంటాయి, ఇందులో లైట్ కి సంబంధించిన థీమ్స్ ఉంటాయి, డార్క్ కి సంబంధించిన థీమ్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ గా ఈ కూడా అప్లై చేసేయచ్చు. ఇక్కడ ఒక డార్క్ థీమ్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ డార్క్ థీమ్ అప్లై అయిపోద్ది. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన మనకు మొత్తం డార్క్ కలర్ లో. ఒకవేళ మీకు ఇక్కడ థీమ్స్ కనబడకపోతే మనం థీమ్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ సర్చ్ ఉంది కదా, సర్చ్ లో మైక్రోసాఫ్ట్ స్టోర్, మైక్రో అనగానే మైక్రోసాఫ్ట్ స్టోర్ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ లో థీమ్స్ అని టైప్ చేయండి, మనకి చాలా థీమ్స్ కనబడతాయి. ఇక్కడ ఫ్రీ అని ఉన్నాయి, అన్ని మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కొన్ని మనీకి కూడా ఉంటాయి. ఇందులో నాకు ఇది నచ్చింది అనుకోండి, ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి సపరేట్ విండో వచ్చుద్ది. ఇక్కడ గెట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఇది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోద్ది. మనకి ఇన్స్టాల్ అయింది ఎక్కడికి వచ్చుద్ది, మనం డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్ అంటున్నాం కదా, అక్కడ కొన్ని థీమ్స్ కనబడుతున్నాయి కదా, ఆ థీమ్స్ లో ఈ థీమ్ కూడా కనబడుద్ది. ప్రెజెంట్ అయితే మనకి డౌన్లోడ్ ఇన్స్టాల్ అయిపోతుంది, మనకి ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఓపెన్ అని ఇక్కడ నుంచి అయినా ఓపెన్ చేసేయచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఆ థీమ్ ఆటోమేటిక్ గా ఇక్కడ యాడ్ అయిపోయింది. దీని మీద డబుల్ క్లిక్ చేశాను అంటే ఆ థీమ్ అప్లై అయిపోద్ది. ఇది కూడా వైట్ కలర్ కి సంబంధించిన థీమే, మనకు స్క్రీన్ మొత్తం వైట్ కలర్ లోకి చేంజ్ అయిపోద్ది. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్ లో మీరు ఇక్కడ థీమ్స్ లోకి వచ్చారు అంటే మీరు ఇన్స్టాల్ చేసిన థీమ్స్ అన్ని కనబడతాయి. ఇందులో ఏది కావాలి అన్నా డబుల్ క్లిక్ చేసాము అంటే అప్లై అయిపోద్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి విండోస్ ఓఎస్ లో ఫ్రీగా స్క్రీన్ షాట్ ఎలా తీయాలో
చూద్దాం. మనకి స్క్రీన్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి విండోస్ బటన్, షిఫ్ట్ బటన్, ఎస్ ప్రెస్ చేశారు అంటే మనకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మనం 4 మెథడ్స్ లో స్క్రీన్ షాట్ తీయచ్చు. నాకు ఇక్కడ ఉన్న స్క్రీన్ మొత్తం స్క్రీన్ షాట్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అన్నారు అనుకోండి, ఇది మనకి స్క్రీన్ షాట్ కింద మారిపోయింది. ఈ ఇమేజ్ వచ్చేటప్పటికి దిస్ పీసీలో లెఫ్ట్ సైడ్ మనకి పిక్చర్స్ ఉంటది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి మనకి సపరేట్ గా స్క్రీన్ షాట్స్ కి ఒక ఫోల్డర్ ఉంటది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేశారు అంటే మనం స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్. ఇంకా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి కూడా చెప్తున్నా. సపోజ్ మీకు గూగుల్ క్రోమ్ లో ఒక ఇమేజ్ కావాలనుకోండి, ఇది మనం డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా డౌన్లోడ్ అవట్లా. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా, ఇది వచ్చేటప్పటికి 99 రూపీస్. దీన్ని మనం స్క్రీన్ షాట్ తీయాలి అన్నా తీయచ్చు. మళ్ళీ షార్ట్ కట్ యూస్ చేస్తున్న విండోస్ షిఫ్ట్ ఎస్. ఇందాక మనం ఫుల్ స్క్రీన్ వాడాం, ఇప్పుడు వచ్చేటప్పటికి రెక్టాంగిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్క్రీన్ షాట్ కావాలి, మనం ఇలాగా డ్రా చేయడమే. నాకు ఇక్కడ దాకా స్క్రీన్ షాట్ కావాలి. ఇప్పుడు మీరు వెళ్ళి చూసారు అంటే ఈ ఇమేజ్ మనకి జేపీజీ రూపంలో స్క్రీన్ షాట్ ఫోల్డర్ లో ఉంటది. స్క్రీన్ షాట్స్ ఓపెన్ చేశారు అంటే మనకి ఇమేజ్ జేపీజీ రూపంలో. మళ్ళీ విండోస్ షిఫ్ట్ ఎస్ అంటున్నా. మనం రెక్టాంగులర్ చూసాం, ఫుల్ స్క్రీన్ చూసాం, నెక్స్ట్ ఫ్రీ ఫామ్. ఇది వచ్చేటప్పటికి మీకు నచ్చినట్టుగా డ్రా చేయడమే. మీరు డ్రా చేసిన మధ్యలోది మనకి స్క్రీన్ షాట్ కింద చేంజ్ అవుద్ది. ఇప్పుడు మీరు వెళ్ళి చూసారు అంటే మనం ఎంతవరకు డ్రా చేసామో దాని వరకు స్క్రీన్ షాట్. లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి విండో. ఈ ఆప్షన్ మనం పెద్దగా యూస్ చేయం, దీని బదులు రెక్టాంగులర్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఏవైనా ఒక విండో ఓపెన్ చేసి ఉంచుకున్నారు అనుకోండి, ఆ విండో వరకు స్క్రీన్ షాట్ కావాలి అంటే ఈ ఆప్షన్ యూస్ చేస్తాం. నేను ఆల్రెడీ 5 మెథడ్స్ లో స్క్రీన్ షాట్స్ ఎలా తీయచ్చు అన్నది వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా స్క్రీన్ షాట్స్ గురించి ఎక్కువగా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఆ వీడియో లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకు నచ్చిన ఫోటోని వాల్ పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలా వాల్ పేపర్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేశాను. మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి వాల్ హెవెన్ అనే ఒక ఫ్రీ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన వాల్ పేపర్ మీద క్లిక్ చేసాము అంటే అది ఓపెన్ అవుద్ది. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేసి మనం సేవ్ చేసుకోవడమే. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మనం వాల్ పేపర్ సెట్ చేసుకోవాలి అంటే మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఇందులో ఈజీ మెథడ్ చెప్తున్నా. మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న ఫోటో డెస్క్టాప్ వాల్ పేపర్ కింద సెట్ అయిపోద్ది. ఇలాగా మీరు ఈజీగా సెట్ చేసుకునే దానికన్నా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, పిక్చర్, సాలిడ్ కలర్, స్లైడ్ షో. సపోజ్ నాకు డెస్క్టాప్ ఒక సాలిడ్ కలర్ కావాలనుకోండి, సాలిడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే డెస్క్టాప్ మీద ఆ కలర్ సెట్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి పిక్చర్. ఈ పిక్చర్ ద్వారా మనకు నచ్చిన వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను రీసెంట్ గా సెట్ చేసిన వాల్ పేపర్స్. మీ దగ్గర ఏమైనా ఫొటోస్ మీ పీసీలో గానీ ల్యాప్టాప్ లో గానీ ఉంటే ఇక్కడ బ్రౌజ్ ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నాకు చిన్న ఫోటో ఉంది, చిన్న ఫోటోని వాల్ పేపర్ కింద సెట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని చూస్ పిక్చర్ అన్నాను అనుకోండి, నాకు ఇది డెస్క్టాప్ వాల్ పేపర్ కింద సెట్ అయిపోయింది. చిన్న ఫోటో అయినా నాకు సాగి డెస్క్టాప్ వాల్ పేపర్ కింద సెట్ అయింది కదా. ఇలాగా నాకు సాగకుండా ఈ ఫోటో ఎంత సైజు ఉందో అంత సైజులో నాకు వాల్ పేపర్ కావాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే చూజ్ ఏ ఫిట్ యువర్ డెస్క్టాప్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ ఫిల్ పెట్టి ఉండడం వల్ల మనకి సాగినట్టుగా. అదే ఫిట్ అన్నారు అనుకోండి, మనకి ఫోటో ఎంత ఉందో అంత సైజులో, మిగతాదంతా బ్యాక్గ్రౌండ్ ఏముందో అది కనబడుద్ది. నెక్స్ట్ స్ట్రెచ్. మీ దగ్గర ఏమైనా చిన్న ఫోటో ఉన్నా స్ట్రెచ్ చేసి మీ స్క్రీన్ మొత్తానికి వచ్చేలాగా సెట్ చేసుద్ది. మనకి ఫోటో కొంచెం సాగినట్టుగా ఉంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి టైల్. మన దగ్గర మరీ చిన్న ఫోటో ఉంటే ఆ చిన్న ఫోటో సాగిపోకుండా బాక్సెస్ కింద స్క్రీన్ మొత్తం సెట్ అవుద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి సెంటర్. ఈ ఇమేజ్ మన సెంటర్ ని బేస్ చేసుకొని వచ్చుద్ది. మీరు ఎప్పుడైనా ఫోటో మార్చుకోవాలి అంటే నేను ఫస్ట్ మెథడ్ చెప్పాను కదా, సింపుల్ గా ఫోటో మీద రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అన్న చేంజ్ అయిపోద్ది. లేకపోతే ఇక్కడికి వచ్చి బ్రౌజ్ ఫోటోస్ అని ఇక్కడి నుంచి అయినా మీకు నచ్చిన ఫోటోని బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోవచ్చు. మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే బ్యాక్గ్రౌండ్
సెట్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ షో. ఇదేంటంటే ప్రతి నిమిషానికి గానీ 10 నిమిషాలకు గానీ 30 నిమిషాలకు గానీ ఇక్కడ మనకి 1 డే కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాటిల్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు వాల్ పేపర్స్ చేంజ్ అయిపోతూ ఉండాలి అంటే మీరు చాలా వాల్ పేపర్స్ డౌన్లోడ్ చేసి ఒక ఫోల్డర్ లో పెట్టుకోవాలి. ఆ ఫోల్డర్ ని బ్రౌజ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ మీద నాకు ఫోల్డర్ ఉంది, వాల్ పేపర్స్ ఫోల్డర్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీకు ప్రతి 1 minute కి వాల్ పేపర్ చేంజ్ అయిపోద్ది. నాకు 1 minute కి మారకూడదు, 1 hour కి ఒక వాల్ పేపర్ కింద మారాలి అంటే ఇక్కడ మీరు 1 hour సెట్ చేసుకుంటారు. లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి విండోస్ కి సంబంధించిన వాల్ పేపర్ అప్లై అవుద్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన పెన్ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ ని మన ల్యాప్టాప్ లోకి గానీ లేకపోతే మన పీసీ లోకి గానీ ఎలా పేస్ట్ చేసుకోవాలి, అలాగే మన ల్యాప్టాప్ లో గానీ కంప్యూటర్ లో గానీ ఉన్న ఫైల్స్ ని పెన్ డ్రైవ్ లోకి ఎలా తెచ్చుకోవాలి అన్నది చూద్దాం. ఫస్ట్ దీనికన్నా అసలు మీరు యూస్ చేసిన పెన్ డ్రైవ్ 2.0నా 3.0నా అన్నది తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుద్ది అంటే మీ పెన్ డ్రైవ్ లో బ్లూ కలర్ కనబడితే 3.0, అదే బ్లాక్ కలర్ గానీ వైట్ కలర్ గానీ కనబడితే 2.0. మీరు ఒకవేళ 3.0 పెన్ డ్రైవ్ అనుకోండి, మీ ల్యాప్టాప్ యూఎస్బి పోర్ట్ ఉంటది కదా, అక్కడ కూడా సేమ్ బ్లూ కలర్ ఉంటది. అందులో మీ పెన్ డ్రైవ్ పెట్టుకొని ఫైల్స్ కాపీ పేస్ట్ చేసాము అంటే మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది స్పీడ్ గా ఉంటది. నాది 3.0 పెన్ డ్రైవ్, నేను 2.0 పెన్ డ్రైవ్ యూఎస్బి పోర్ట్ లో పెట్టకూడదా అంటే పెట్టచ్చు, కానీ మనకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయ్యేది కొంచెం స్లోగా అవుతాయి. ఫస్ట్ నేను దిస్ పీసీ లోకి వెళ్తున్నా. ఇక్కడ నాకు 4 డ్రైవ్స్ ఉన్నాయి కదా, మీరు ఎప్పుడైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తారో మనకు ఆటోమేటిక్ గా ఒక అడిషనల్ డ్రైవ్ అనేది వచ్చుద్ది. ఇది మన పెన్ డ్రైవ్ కి సంబంధించిన డ్రైవ్. ఇక్కడ మనకి ఎంత జీబీ ఉంది, ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా డ్రైవ్ మీద పెట్టడం కనబడుద్ది. నాకు ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, 52 GB ఉంది. మీరు ఏవైనా ఫైల్స్ కాపీ పేస్ట్ చేసుకోవాలి అంటే ఈ 52 GB లోపే చేసుకోవాలి. ఒకవేళ మీరు 60 GB ఫైల్స్ పేస్ట్ చేసినా మనకి పేస్ట్ అవ్వవు, ఎందుకంటే మనకి ఫ్రీ స్పేస్ 52 GB చూపెడుతుంది. ఈ డ్రైవ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ నాకు ఫోల్డర్స్ ఉన్నాయి కదా, సపోజ్ నాకు ఈ ఫోల్డర్ కావాలనుకోండి, ఆ ఫోల్డర్ మీద 1 టైం క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుద్ది. Ctrl+C అన్నాము అంటే కాపీ. మీరు షార్ట్ కట్ కాకుండా యూస్ చేయాలి అంటే మీరు రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి కాపీ ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేసుకుంటారు. నెక్స్ట్ ఇది మీకు ఎక్కడ పేస్ట్ అవ్వాలి, సపోజ్ నాకు డెస్క్టాప్ మీద అవ్వాలనుకోండి, రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే పేస్ట్ అయిపోద్ది. దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+V అన్నా కూడా పేస్ట్ అయిపోద్ది. మన ఫోల్డర్ పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇమేజెస్ మీద చూపెడతాను. పెన్ డ్రైవ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ వాల్ పేపర్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, నాకు ఈ ఫోల్డర్ మొత్తం వద్దు, ఇందులో ఉన్న కొన్ని ఇమేజెస్ కావాలి. ఇక్కడ ఉన్న వాల్ పేపర్స్ ప్రివ్యూ కనబడలేదు అనుకోండి, పైన మనకి వ్యూ అనే ఆప్షన్ ఉంటది, ఇది ఓపెన్ చేశారు అంటే ఇక్కడ ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అని ఉంటది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఉన్న వాల్ పేపర్స్ అన్ని నాకు కావాలి అంటే ఒకటి సెలెక్ట్ చేసుకొని Ctrl+A అన్నాము అంటే అన్ని సెలెక్ట్ అయిపోతాయి. ఇలా కాదు నాకు కొన్ని ఇమేజెస్ కావాలి అంటే, సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలనుకోండి, ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి కావాలో అక్కడ సెలెక్ట్ చేయండి. మౌస్ తో 1 టైం క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు ఎక్కడ దాకా కావాలి, నాకైతే ఇక్కడ దాకా కావాలి, ఇక్కడ క్లిక్ చేశాను అంటే ఇక్కడ వరకు సెలెక్ట్ అవుతాయి. Ctrl+C అంటారు, కాపీ అవుద్ది. మీకు నచ్చిన డ్రైవ్ లోకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటారు. ఇక్కడ Ctrl+V అన్నాను అంటే పేస్ట్ అయిపోద్ది. నేనైతే పేస్ట్ చేయట్లా. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న ఇమేజెస్ లో నాకు మధ్యలో ఇమేజెస్ కావాలి అంటే ఫస్ట్ మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు కావాల్సిన ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే వాటి వరకే సెలెక్ట్ అవుతాయి. నాకు ఈ ఇమేజెస్ వరకు చాలు అనుకోండి, Ctrl+C అంట. లేకపోతే మనకి పైన బటన్ ఉంటది, ఇక్కడ కట్, కాపీ, పేస్ట్ బటన్స్ ఉంటాయి. మీరు కట్ అన్నారు అంటే ఇక్కడ ఇమేజెస్ కట్ అయిపోయి మీరు ఎక్కడైతే పేస్ట్ చేస్తారో అక్కడే ఉంటాయి. అదే మీరు కాపీ పేస్ట్ చేశారు అనుకోండి, మీకు ఇమేజెస్ ఇక్కడ ఉంటాయి, మీరు ఎక్కడైతే పేస్ట్ చేస్తారో అక్కడ కూడా ఉంటాయి. మన కట్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+X, లేదంటే ఇక్కడ మనకి సిజర్ టైప్ లో సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా కట్ అవుతాయి. నెక్స్ట్ నాకు ఈ ఎక్కడికి రావాలి, నాకు వచ్చేటప్పటికి ఈ డ్రైవ్ లోకి కావాలి. ఇక్కడ మీరు ఏమైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంటది, ఇక్కడ ఫోల్డర్ క్లిక్ చేశారు అంటే ఫోల్డర్ వచ్చుద్ది. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. మనం ఒక న్యూ ఫోల్డర్ తీసుకోవాలి అంటే Ctrl+Shift+N ప్రెస్ చేశారు అనుకోండి, ఒక న్యూ ఫోల్డర్ వచ్చుద్ది. మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలి అంటే నేమ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఫోల్డర్ లోకి వెళ్ళి Ctrl+V అంటున్నా. మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజెస్ వరకే ఇక్కడ వస్తాయి. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ లోకి వెళ్ళి చూసినా నేను కట్ చేసిన ఇమేజెస్ ఇక్కడ
కనబడవు. అలాగే మీ ల్యాప్టాప్ లో గానీ పీసీలో గానీ ఇమేజెస్ మీకు ఈ పెన్ డ్రైవ్ లో కావాలి అంటే డెస్క్టాప్ మీద ఇక్కడ ఉన్న ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మీకు ఏ ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. నాకు డెస్క్టాప్ మీద అవసరం లేదు, కంట్రోల్ X అంటున్నా. డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ లోకి వెళ్ళి మీరు ఏమైనా ఫోల్డర్ క్రియేట్ చేసి పేస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా పేస్ట్ చేస్తున్నా కంట్రోల్ V అన్నా కూడా పేస్ట్ అయిపోద్ది, లేదంటే పైన మనకి పేస్ట్ బటన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేసినా మనకి పేస్ట్ అయిపోతాయి. మనం కట్ చేసాం కాబట్టి మనకి డెస్క్టాప్ మీద ఫైల్స్ కనబడవు. ఈ సెలక్షన్ గురించి, కట్ గురించి, కాపీ గురించి, పేస్ట్ గురించి, అలాగే ఇక్కడ ఉన్న ఫైల్స్ మనం మూవ్ కూడా చేయొచ్చు. వీటి గురించి A to Z డీటెయిల్ గా ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ నేర్చుకుందాం అనుకుంటే ఆ వీడియో లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా నేర్చుకోండి. ఇంకా ఫైనల్ గా మన ఫైల్స్ అయి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మన పెన్ డ్రైవ్ ని డైరెక్ట్ గా తీసేయకూడదు, మనం సేఫ్ మోడ్ లో రిమూవ్ చేసుకోవాలి. అది ఎలా అంటే మీకు టాస్క్ బార్ మీద రైట్ సైడ్ ఇక్కడ అప్ యారో కింద కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీరు కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ కనబడుద్ది. దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అల్ట్రా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మన పెన్ డ్రైవ్ సేఫ్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన పెన్ డ్రైవ్ మన పీసీ నుంచి గానీ ల్యాప్టాప్ నుంచి గానీ రిమూవ్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ రన్ కమాండ్స్ గురించి చెప్తాను. ఇది నేను బేసిక్స్ టు అడ్వాన్స్డ్ చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనం రన్ లోకి వెళ్ళాలి అంటే సర్చ్ లో RUN రన్ అని టైప్ చేసాము అంటే ఇక్కడ రన్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన కమాండ్స్ లోకి వెళ్తాం. దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ R అన్నారు అంటే రన్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ నేను టెంప్ అని టైప్ చేస్తున్నా. టెంప్ అంటే టెంపరరీ ఫైల్స్. ఈ ఫైల్స్ అన్ని మనకు అన్నెసెసరీ ఫైల్స్. ఇక్కడ నాకైతే కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అదే మీకు ఎక్కువ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ఫైల్స్ యొక్క స్పేస్ మొత్తం మనకి విండోస్ డ్రైవ్ లో వచ్చుద్ది. ఈ ఫైల్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయడం వల్ల మనకి C డ్రైవ్ లో స్పేస్ తగ్గుద్ది. అలాగే మన పీసీ గానీ ల్యాప్టాప్ గానీ స్పీడ్ గా రన్ అవుతాయి. ఇందులో మనకి కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వని ఫైల్స్ ని వదిలేయండి, క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ రన్ కమాండ్ వచ్చేటప్పటికి %temp ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. కంట్రోల్ A అని అసలు మనకి స్పేస్ ఎంత ఉందో చూద్దాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటున్నా. ఇక్కడ మనకి దరిదాపు 2 GB పైన ఉంది. ఈ ఫైల్స్ అన్ని మనకు అసలు యూజ్ ఉండవు. ఇప్పుడు మనం డిలీట్ చేసాం అనుకోండి, మన C డ్రైవ్ లో 2 GB వరకు స్పేస్ అనేది ఫ్రీ అవుద్ది. ఎస్ అంటున్నా. ఈ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. కంటిన్యూ అంటున్నా. కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వో, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ప్రిఫెచ్. కంట్రోల్ A అంటున్నా. ఈ ఫైల్స్ కూడా మనకి యూజ్ ఉండవు, ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా. రీసెంట్ అంటే మనం రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉంటే ఇవి కనబడతాయి, అవి కూడా డిలీట్ చేసుకోండి. ఇలాగ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు వీక్ కి 1 టైం గానీ మంత్ కి 1 టైం గానీ ఇలా క్లియర్ చేసుకున్నారు అంటే మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ స్పీడ్ గా ఉంటది. మనకి ఇంకోటి కూడా ఉంటది. ఇంకోటి వచ్చేటప్పటికి క్లీన్ MGR. ఇక్కడ మనకి డ్రైవ్స్ ఉంటాయి. మీరు ఏ డ్రైవ్ లో క్లీన్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు OS డ్రైవ్ వచ్చేటప్పటికి CA కాబట్టి C మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఏ ఫైల్స్ డిలీట్ అవ్వాలి అన్నది మార్క్ పెట్టుకోవచ్చు. టెంపరరీ ఫైల్స్, రీసైకిల్ బిన్ ఫైల్స్, డైరెక్ట్ X కి సంబంధించిన అన్నెసెసరీ ఫైల్స్, ఇవన్నీ మార్కులు పెట్టి ఓకే అన్నారు అనుకోండి, డిలీట్ చేయమంటారా అని మెసేజ్ వచ్చింది. డిలీట్ ఫైల్స్ అన్నారు అంటే ఈ అన్నెసెసరీ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ నేను ఈ డ్రైవ్ లో ఉన్నాను. ఈ డ్రైవ్ లో ఇక్కడ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ని నీ కమాండ్ ద్వారా హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. ఫస్ట్ హైడ్ చేస్తున్నా. దానికోసం పైన మనకి లొకేషన్ ఉంటది కదా, ఇక్కడ CMD అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇలాగా మీరు ఏ డ్రైవ్ లో అయితే ఫోల్డర్ ని హైడ్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ గా ఆ డ్రైవ్ లోకి వెళ్ళిపోయి పైన టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, ఆ లొకేషన్ ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఇక్కడ ఈ డ్రైవ్ వచ్చింది కదా. నెక్స్ట్ attrib స్పేస్ ఇచ్చి +H స్పేస్ ఇచ్చి +S స్పేస్ ఇచ్చి +R. నెక్స్ట్ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. నేను హైడ్ చేసే ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఫైల్స్ కాబట్టి ఫైల్స్ అనేస్తున్నా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనకి ఈ ఫైల్స్ అనే ఫోల్డర్ హైడ్ అయిపోద్ది. మీరు ఎక్కడ చూసినా మీకు ఈ ఫోల్డర్ కనబడదు. మీరు ఎప్పుడైనా అన్హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు అన్హైడ్ చేయాలి అంటే నాకు ఎక్కడుంది, ఈ డ్రైవ్ లో ఉంది కదా, ఈ డ్రైవ్ లోకి వెళ్ళి ఇక్కడ CMD అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. attrib ఇందాక మనం ప్లస్లు యూజ్ చేసాం, ఇప్పుడు మైనస్లు -H -S -R. నాకు ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఫైల్స్.
ఎంటర్ ప్రెస్ చేశాను అంటే నాకు అన్హైడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఫైల్స్ అనే ఫోల్డర్ అన్హైడ్ అయిపోయింది. నెక్స్ట్ CALC అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, మనకి క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుద్ది. MS Info 32 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, మీరు యూస్ చేస్తున్న ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అలాగే OS స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ హైలైట్ అవుతాయి. OS నేమ్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ విండో హోమ్ సింగిల్ లాంగ్వేజ్. నెక్స్ట్ నేను యూస్ చేస్తున్న ల్యాప్టాప్ నేమ్ మోడల్, నెక్స్ట్ నేను ఏ ప్రాసెసర్ యూస్ చేస్తున్నా, ఇలాగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ హైలైట్ అవుద్ది. appwiz.cpl ఇలా రన్ కమాండ్ ఇస్తే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లు అన్ని కనబడతాయి. మీరు ఏమైనా సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలి అంటే దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అన్నారు అంటే ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ అయిపోద్ది. నెక్స్ట్ ncpa.cpl ఇది వచ్చేటప్పటికి నెట్వర్క్ కనెక్షన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే షార్ట్ కట్ లో ఇలాగెళ్తాం. నెక్స్ట్ devmgmt.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే డివైస్ మేనేజర్ లోకి వెళ్తాం. ఈ డివైస్ మేనేజర్ మనకి ఎలా యూజ్ అవుద్దంటే మనకి డ్రైవ్స్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయినాయా లేదా అన్నది ఈ డివైస్ మేనేజర్ లోకి వచ్చి చెక్ చేసుకుంటాం. సపోజ్ మీకు USB కి సంబంధించిన డ్రైవ్స్ ఇన్స్టాల్ అయినాయా లేవా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ అయినాయి. ఇన్స్టాల్ అవ్వకపోతే మీరు చూస్తున్న ఇమేజ్ రూపంలో కనబడుద్ది. సపోజ్ ఇక్కడ డిస్ప్లే అడాప్టర్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా, నాకైతే పర్ఫెక్ట్ గానే ఇన్స్టాల్ అయినాయి. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ఇన్స్టాల్ అవ్వని దాని మీద రైట్ క్లిక్ చేసి అప్డేట్ డ్రైవ్ అంటే మనకు ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా డ్రైవ్ అప్డేట్ అయిపోద్ది. ఒకవేళ మనకి అప్డేట్ అవ్వకపోతే మనం ఇంటర్నెట్ నుంచి డ్రైవ్స్ డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకుంటాం. మళ్ళీ విండోస్ R అంటున్నా. నెక్స్ట్ taskmgr మనకి టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుద్ది. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ కంట్రోల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుద్ది. మన ఈ కంట్రోల్ ప్యానల్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ లోకి వచ్చారు అంటే ఇక్కడ మళ్ళీ మనకి ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్, డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ రెండు కనబడతాయి. ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్ లోకి వెళ్ళాం అనుకోండి, మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లు అన్ని కనబడతాయి. మనకు కావాల్సింది అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ diskmgmt.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనం డిస్క్ మేనేజ్మెంట్ లోకి వెళ్తాం. ఈ డిస్క్ మేనేజ్మెంట్ యూస్ చేసి ఇక్కడ మనకి డ్రైవ్స్ కనబడుతున్నాయి కదా, మీకు ఒక ఎడిషనల్ డ్రైవ్ వచ్చేలాగా క్రియేట్ చేయాలి అన్న చేయొచ్చు. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ చార్ మ్యాప్ ఈ వచ్చేటప్పటికి మన MS వర్డ్ లో కానీ, ఎక్సెల్ లో కానీ, పవర్ పాయింట్ లో కానీ, ఫోటోషాప్ లో కానీ మీకు ఎక్కడ కావాలి అన్న యూస్ చేయొచ్చు. మీకు సింబల్స్ కావాలి అంటే కింద మనకి వెబ్డింగ్స్ అని ఉంటది, ఇక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ అన్నాము అంటే సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి యూస్ చేయొచ్చు. ఇక్కడ మనకి లవ్ సింబల్స్ ఉంటాయి, అలాగే ఫోన్ కి సంబంధించినవి ఉంటాయి. దీని కింద కూడా ఈ ఆప్షన్ ఉంటుంది వింగ్డింగ్స్, ఇక్కడ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ మనకి ఫోన్ కి సంబంధించింది. క్లోజ్ చేస్తున్నా. టైం, డేట్, ఫుల్ స్టాప్, CPL డేట్ అండ్ టైం వచ్చుద్ది. మీ డేట్ కానీ టైం కానీ తప్పు ఉంటే ఇక్కడ చేంజ్ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసి మార్చుకుంటాం. మళ్ళీ విండోస్ R అని WinVer ఇది వచ్చేటప్పటికి మనం ఏ OS యూస్ చేస్తున్నాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. DXDIAG ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మనకి డైరెక్ట్ ఎక్స్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి మన PC యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది. మీకు ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకోండి, ఇక్కడ మనకి రెండర్ అని ఉంది కదా, ఈ రెండర్ లోకి వెళ్ళారు అంటే గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. ఇందులో మనకి గ్రాఫిక్ కార్డ్ నేమ్, మోడల్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు. విండోస్ R అంటున్నా. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి PSR ఇక్కడ మనకి స్టెప్స్ రికార్డర్ వచ్చుద్ది. ఇది అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే మీరు స్టార్ట్ రికార్డర్ అన్నారు అనుకోండి, మనకి స్టార్ట్ అయింది. నెక్స్ట్ దిస్ PC లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఈ డ్రైవ్ లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ స్టోరీస్ ఇన్ తెలుగు అన్నది కదా, దీనిలోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ వరకు చాలు అంటే స్టాప్ అండ్ రివ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇప్పుడు మీరు ఏమేమి చేశారో అన్ని మనకి స్టెప్స్ రూపంలో. నేను డెస్క్టాప్ మీద నుంచి దిస్ PC లోకి వెళ్ళాను, దిస్ PC లోంచి ఈ డ్రైవ్ లోకి వచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకి టెస్ట్ రూపంలో కూడా వచ్చింది. ఇక్కడ మనకి ఈ డ్రైవ్ కనబడుతుంది కదా, ఇలా మనం ఫొటోస్ రూపంలో ఇక్కడ నేను సేవ్ అంటున్నా. ఇది మనకి జిప్ ఫైల్ లో వచ్చింది. ఇక్కడ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవడమే. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.